గుడివాడ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కైకలూరు పిహెచ్సిలో అన్నదాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న 81 మంది పంచాయతీ కార్మికులకు 10,000 రూపాయల సొంత నిధులు అందించిన ఎమ్మెల్యే. కైకలూరు సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమన్న ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. మెడికల్ కళాశాలల ప్రైవేటు పరాన్ని ఖండిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన వైసీపీ. ఉద్యమ ప్రచార పోస్టర్లు ఆవిష్కరించిన నాయకులు. ప్రజలందరూ వైసీపీ పోరాటానికి మద్దతుగా నిలవాలన్న ఆ పార్టీ నాయకులు. గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక లక్ష్మీ గణపతి హోమ పూజలు. లోక కళ్యాణార్థమై పూజలు నిర్వహించినట్లు వెల్లడించిన దేవస్థాన కమిటీ పెద్దలు. కృష్ణా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం. పాల్గొన్న జిల్లాలోని అధికార యంత్రాంగం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ బాలాజీ. కైకలూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో సత్యసాయి సేవా సమితి వారు రోగుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఉచిత భోజన వసతి పథక భవనానికి ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కామినేని పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైద్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది. అన్ని ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి. అన్ని ప్రభుత్వం చేయాలంటే సాధ్యం కాదు, లేదు. దీంట్లో ప్రతి వాళ్ళు నేను ఇది ఇప్పుడు దీంట్లో దాతలుగా ఉన్న పునుకోలు రావణ్ గారు, కొండేటి సత్యనారాయణ గారు, లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసు, అలాగే పోతుమరి శ్రీని, అలాగే ఏదైనా అవసరం ఉంటే తానా ప్రసాద్ గారు మీరు ఏం చెప్పినా చేసి పెడతారు. నేను ఆ రోజున వీళ్ళని సెలెక్ట్ చేసుకుని ఏంటంటే దీనికి ఏదన్నా చేయగలరని నమ్మకంతో చేశాను. ఇవాళ సత్యసాయి వాళ్ళు వచ్చి ఇంత చక్కటి కార్యక్రమం మేము చేస్తాం, ఫెసిలిటీ లేకుండా చేస్తారు. ఇన్నాళ్ళు ఫెసిలిటీ ఒకటి క్రియేట్ అవుతాను. నాకు ఎంత ఆనందంగా ఉంది. మీరు అందరూ గుర్తుంచుకోండి, అందరూ ఈ స్థాయిలో ఉన్నామంటే సమాజం కాదు. లేకుండా మనకి చదువు పెట్టినా, హాస్పిటల్ పెట్టినా, ఏది పెట్టినా సమాజం, ప్రభుత్వం పెట్టిందంటే ప్రభుత్వం సమాజం తప్పుతుంది. ఇలా చేస్తే మీరందరూ గుర్తుంచుకోండి, మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి, మన యొక్క సంస్కృతి అంటే ఇది. మన పిల్లలకి మన ఆస్తులు ఇస్తే అది ప్రకృతి, అందరూ ఇస్తున్నారు. వేరే వాళ్ళని దోచుకుంటే అది వికృతి, రాక్షస పనులు. ఇలా చేస్తేనే సంస్కృతి. ఇలా అందరికీ 10 మంది వచ్చే వాళ్ళందరికీ ఎంత ఆనందంగా ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇలా ఇది డెఫినెట్గా కైకలూరు నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చిన అవకాశంతో ఆ రోజు మంత్రి కాబట్టి, లేకపోతే ఇంత చిన్న ఊళ్ళో ఇంత పెద్ద హాస్పిటల్ వచ్చేది కాదు. కైకలూరు నియోజకవర్గ ప్రజలు సాధించుకున్నారు. అది కట్టాం. బిల్డింగు బ్రహ్మాండంగా కడితే చాలదు, దాంట్లో కావలసిన స్టాఫ్ని, డాక్టర్ని అందరినీ నిర్మించినా చాలదు. పేదవాడు ప్రైవేటు వైద్యశాలకు వెళ్ళి ఖర్చు పెట్టుకోలేనాడు ఇక్కడికి వస్తే మెరుగైన వైద్యం ఇచ్చినా అప్పుడు మొత్తం దానికి పర్పస్ సర్వ్ అవుతుంది, లేకపోతే సర్వ్ అవుతుంది. నిజంగా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర దేవాలయంలో సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థానం మండపంలో శ్రీ లక్ష్మీ గణపతి హోమ పూజలు ఘనంగా జరిగాయి. 100 మంది దంపతులు, జంటలు పీటలపై కూర్చొని పూజలు చేశారు. లోక కళ్యాణార్థమై విశిష్టత కలిగిన శ్రీ సంకటహర చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవాలయంలో లక్ష్మీ గణపతి హోమ పూజలు నిర్వహిస్తున్నామని దేవస్థానం ధర్మకర్తల కమిటీ చైర్మన్ షాయన రాజేష్ తెలిపారు. హోమ పూజల్లో దేవస్థానం యార్లగడ్డ వాసు, కమిటీ సభ్యులు లోయ వాసు, పంచమూర్తి శ్రీనివాసరావు, రమణామూర్తి, పోతురాజు, వీరమాచినేని శైలజ, విజయలక్ష్మి, శారద, దుర్గా భవాని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. మరి ప్రతి నెల సంకటహార చతుర్థి రోజున వచ్చి లక్ష్మీ గణపతి హోమం ఏదైతే ఉందో ఈ రోజున సుమారుగా 100 మంది దంపతులతో దేవస్థాన కళ్యాణ మండపం వద్ద చాలా వైభవంగా నెరవేర్చడం జరిగింది. మరి ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని దిగ్విజయం చేసినటువంటి భక్తులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని భక్తులందరూ కూడా ఈ లక్ష్మీ గణపతి హోమం యొక్క విశిష్టతను తెలుసుకుని ముఖ్యంగా లక్ష్మీ గణపతి హోమం మనకి గ్రహ దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో కనుక పాల్గొన్నట్లయితే వాటి నుంచి మనం విముక్తి పొందవచ్చు. అట్లాగే ముఖ్యంగా లక్ష్మి అంటే సంపద. ఈ లక్ష్మీ గణపతి హోమం ఎవరైతే పాల్గొంటారో ఆర్థికంగా వారు అభివృద్ధి చెందడం జరుగుతుంది. అట్లాగే వ్యాపారంలో కూడా అభివృద్ధి పదంలో వారు ముందుకెళ్తారు. కనుక ఈ రెండు మాత్రమే కాకుండా ఎవరన్నా చదువుకునేవారే కానీ, అలాగే విదేశాలకి వెళ్ళాలనుకునేవారే కానీ, మనశ్శాంతి కోల్పోయిన వారే కానీ, అలాగే వివాహం ఎప్పటి నుంచో జరగపోయినా వారు కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నట్లయితే ఈ చెప్పినటువంటి ప్రతి కార్యము కూడా ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్న వారికి సిద్ధిస్తుందని తెలియజేస్తున్నాను. దీని నిమిత్తం 516 రూపాయలు భక్తులందరూ కూడా ఈ దేవస్థానం వద్ద సంప్రదించి 516 రూపాయలు చెల్లించి ఈ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము. మరొకసారి ఈ దేవస్థాన అభివృద్ధికి, అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి పూజలకి మాకు తోడ్పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా దేవస్థాన ధర్మకర్తల మండలి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. పాత్రికేయులకు, ధర్మకర్తలకు, మా గుళ్ళో ఉన్నటువంటి ఆచార్యులకి, హోమం చేసేటటువంటి ఆచార్యుల వారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. కార్తీక మాసం తర్వాత ఆశ్వేజ మాసం అనేది చాలా విశిష్టమైనటువంటిది. కార్తీక మాసానికి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో అట్లాగే ఆశ్వేజ మాసానికి కూడా మనకి అంతే ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ మాసంలో ఆశ్వేజ మాసంలో మనం అమ్మవారికి నవరాత్రులు 11 రోజుల పాటు చేసుకున్నాము. ఈ మాసంలోనే లక్ష్మీ గణపతి హోమం చేసుకోవటం అనేది చాలా విశిష్టమైనటువంటిది. ఈ హోమంలో పాల్గొనేటానికి ఎవరైనా సరే పాల్గొనవచ్చు. దంపతులే కాకోకుండా మామూలుగా పెళ్లి కాని వాళ్ళు కానీ, వితంతువులు కానీ ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ఎవరికైనా ఏ విధమైనటువంటి బాధలున్నా కూడా ఆ బాధలన్నీ కూడా గణపతి హోమంలో పాల్గొంటే తప్పకుండా స్వామి వాళ్ళ యొక్క కోరికను నెరవేర్చి ఏ బాధలు లేకోకుండా చేస్తారు. కాబట్టి అందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం. మన గుడివాడ మెయిన్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈరోజు గణపతి లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క గణపతి హోమంలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ యొక్క దేవస్థానం వెనకాల కాలక్షేప మండపం ఉంది. ఈ యొక్క మండపం అభివృద్ధి నిమిత్తం భక్తులు ఎవరైతే 10,116 రూపాయలు చదివించినట్టయితే వాళ్ళ యొక్క పేరు శిలాపలక మీద వేయడం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా సహకరించి ఈ యొక్క కాలక్షేప మండపం అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మెడికల్ కళాశాలల్లో ప్రైవేట్ పరం చేయడాన్ని ఖండిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ ప్రచార పోస్టర్ను గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ టౌన్ అధ్యక్షుడు గొర్ల శ్రీను ఆవిష్కరించారు. అనంతరం గొర్ల శ్రీను, ఎస్సీ సెల్ అధ్యక్షుడు జాన్ విక్టరీ, మైనార్టీ సెల్ షేక్ బాజీ, దుడ్డు చిన్న తదితరులు నాయకులు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మీడియాతో మాట్లాడారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి కొడాలి నాని గారి నాయకత్వం వర్ధిల్లాలి కొడాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జగన్ జై జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ వైఎస్ఆర్ పార్టీ జిందాబాద్ జై జగన్ జై జగన్ వర్ధిల్లాలి కొడాలి నాని గారి నాయకత్వం వర్ధిల్లాలి కొడాలి నాని గారి నాయకత్వం వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు పోస్టర్ని ఆవిష్కరించి అక్టోబర్ 10వ తారీఖు నుండి సుమారు 40 నుంచి 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి ఏ నిర్ణయం అయితే తీసుకుందో దానిని వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమంలాగా ప్రజల్లో ఉన్న స్పందన చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. దానిలో భాగంగానే గుడివాడ నియోజకవర్గంలో మన ప్రీతమ మాజీ శాసనసభ్యులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో ఈరోజు మా పార్టీ ఆఫీస్ నందు ఈ పోస్టర్లని ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల వారు ఏ రకంగా ఈరోజు కార్పొరేట్ల హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ లక్షల ఫీజులు కట్టాల్సిన పరిస్థితి వారి దగ్గర ఎక్కడ ఉంది? ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈ హాస్పిటల్ కానివ్వండి, కాలేజీలను కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానిని గుత్తేదారులు ఒక వ్యవస్థ చేతిలో పెట్టేసి ప్రైవేట్ వాళ్ళ పరం చేసి మన పేద ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. వీటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఈరోజు రానున్న రోజుల్లో మా నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి ఈ సంతకాల సేకరణలో పాల్గొంటారు. మీరు కూడా మేము చేపడుతున్న ఉద్యమానికి మీ అందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్న రోజుల్లో మేమందరం కూడా వార్డుల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, ప్రతి చోటకి వచ్చి ప్రజల వద్ద నుంచి ఈ సంతకాల సేకరణ చేస్తామని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి మరి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టారు, మరి ఏం పూర్తయినాయి, మరి ఒక గౌరవప్రదమైన స్పీకర్ గారి కూడా ఆయన కూడా జీవోలు లేవు, ఏమీ లేవు, అట్లా మెడికల్ కాలేజీలు కట్టలేదు, చేయలేదు అని చెప్పి మరి చాలా చిన్నతనంగా మాట్లాడటం జరిగింది. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన చూస్తే మరి అర్థమైంది. అశేష జనవాహిని మరి అందరూ కూడా కలిసి వచ్చి నిన్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున దిగ్విజయం చేశారు. అలాగే దీనిలో భాగంగానే మరి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ మరి ఆపాలి అని చెప్పేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి మరి నిన్న శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22 వరకు మరి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండ అనే కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆ రచ్చబండ ద్వారా ప్రజలు మరి ఏవైతే కోరుకుంటున్నారు, ఏవైతే ఇబ్బందులు పడుతున్నారు, మరి ఈ మెడికల్ కాలేజీల ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుంటుంది, మరి చీకటి జీవో కూడా ఇష్యూ చేసింది అని చెప్పి ప్రజలందరికీ తెలియపరిచి మరి వాళ్ళ మద్దతు కూడగట్టి మరి అక్టోబర్ 28న నియోజకవర్గం వారీగా మరి ర్యాలీలు నిర్వహించడం, అలాగే నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో మరి ఈ యొక్క ర్యాలీలు నిర్వహించడం, తదనంతరం నవంబర్ 23న నియోజకవర్గాల నుంచి మరి ఏదైతే సంతకాలు సేకరించి మరి అవన్నీ కూడా సేకరించి జిల్లా కేంద్రాలకు ఆ సంతకాలు చేసిన పత్రాలను పంపించడం, అలాగే నవంబర్ 26న జిల్లా కేంద్రాల నుంచి మరి ఈ సంతకాలు చేసిన ప్రతులన్నింటినీ కూడా మరి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపడం, అలాగే మాజీ మంత్రివర్యులు కొడాలి నాని గారి ఆధ్వర్యంలో మరి దుక్కిపాటి శశిభూషణ్ గారి సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మా మండలం కానివ్వండి, మా నియోజకవర్గం కానివ్వండి, మా జిల్లా కానివ్వండి, అన్నింటిలో కూడా మేము వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరం కూడా మరి ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేసి మరి మా యొక్క మద్దతు తెలుపుతామని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు గుడివాడ వైఎస్ఆర్సీపీ ఆఫీసులో కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్
గౌరవనీయులు గుడివాడ పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను గారి చేతుల మీదుగా పార్టీల ఆవిష్కరణ జరుగుతుంది. నిన్న వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజా ఉద్యమం ప్రజలు పేద మధ్యతరగతి కుటుంబాలు వైద్యం అందక చదువు అందక ఎలా బాధపడుతున్నారో దాని గురించి నిన్న ప్రజా ఉద్యమం ఎట్లా జరిగిందో మనం ఒక పదవిలో ఉండి ఒక స్పీకర్ పదవిలో ఉండి తన నియోజకవర్గంలో కాలేజీలు ఏమి అవ్వలేదు ఆర్డర్లు లేవు అని చెప్పి అబద్ధాలు చెప్పిన ఈ కూటమి ప్రభుత్వానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి చూపెట్టి జీవోలు చెప్పడం జరిగింది. వైద్య రంగానికి సంబంధించిన కాలేజీలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంది. వాటిని అన్నింటినీ కూడా మీరు ప్రైవేటీకరణ కాకుండా మీ యొక్క ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా చేసే సౌకర్యం చేయాలని ఆయన 17 కాలేజీలకి పర్మిషన్ తీసుకొస్తే ఇంతవరకు కూడా ఏం చేయలేదు అన్నారు. ఇలాగే మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు 5 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. రెండో సంవత్సరం కూడా నడుస్తుంది. ముఖ్యంగా పేద ప్రజలు ఇవాళ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మందులు లేవు కూడా అని అంటున్నారు కొంతమంది. ఆ ప్రజలకి పేదలని కూడా కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రజలకి సౌకర్యాలు కల్పించాలి చెందాలని అంటున్నారు. ప్రతి వాళ్ళం కూడా మేము పార్టీ తరఫున పోరాడుతున్నాము. అందరికి కూడా విద్య వైద్యం కావాల్సిందే. ఈ యొక్క సౌకర్యాన్ని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయటం అనేది మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున నిరసన తెలియపరుస్తున్నాం. కూటమి ప్రభుత్వం కష్టపడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తుంటే జీర్ణించుకోలేక వైకాపా దుర్మార్గ రాజకీయాలకు తెరలేపిందని, అప్రమత్తంగా ఉండి వాటిని తిప్పికొట్టి బుద్ధి చెప్పాలని పామరు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రజలకు సూచించారు. తెదేపా కార్యాలయాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కానీ మీరు దళిత జాతికి క్షమాపణ చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించాలి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇది నాంది పలికారు, దుర్మార్గపు రాజకీయాలకి నాంది పలికాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అదేవిధంగా మా బడుగు బలహీన వర్గాల దళితులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. రాత్రులు విగ్రహాల దగ్గర కావలి కాయండి. మన దళిత వాడల్లోకి కొత్త మోహాలు, మరి ముఖ్యంగా వైసీపీ నాయకులు వస్తే పరా హుషారని చెప్పి మహిళల్ని పిల్లల్ని మన కార్యకర్తలు ఏదైతే కూటమి నాయకులు అందరూ కూడా పహారా గాయండి. అక్కడున్న గ్రామస్తులందరికీ తెలియజేయండి. ఓ స్త్రీ రేపురా అని గతంలో దెయ్యం వస్తుందని చెప్పి ఏ రకంగా జాగ్రత్తగా పహారా కాశారో గ్రామాల్లో వైకాపా శ్రేణులు ఈ రకంగా చొరబడతారు. గ్రామాల్లో అనిశ్చితి క్రియేట్ చేస్తారు. కులాల మధ్య కుంపట్లు, చిచ్చు, వర్గాలు, విద్వేషాలు రెచ్చగొట్టడానికి అడుగడుగునా ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త అని కూటమి నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, దళిత వాడల్లోకి తీసుకెళ్ళండి. లేకపోతే ఈరోజు ఇటుక పేర్చి బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం. అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేసేయడానికి పరుగులు, అదేవిధంగా సూపర్ 6, అదేవిధంగా అద్భుతమైన ప్రణాళికలతో 3 కళ్ళుగా ఏదైతే 3 త్రిశూల వ్యూహంగా, 1 సంక్షేమం, 2 అభివృద్ధి, 3వది భవిష్యత్తు, త్రిశూల వ్యూహంగా మన రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్తుంటే, అన్ని సమపాలుగా వెళుతుంటే మరి ఈ విషం చిమ్మే విపక్ష నేతలు అడుగడుగున అడ్డంకిగా మారారు. మరి నేను ఒకటే కోరుతున్నా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే యొక్క పిచ్చెక్కి చేసే ఈ పరాకాష్ట పనుల్ని ఎప్పుడు అవకాశం వచ్చినా కానీ చీగొట్టమని ప్రజలందరినీ మరొకసారి కోరుకుంటూ, నాయకులారా, కూటమి నాయకులారా, కార్యకర్తలారా అందరూ అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో మనం గ్రామాలని మనం కాపాడుకోవాలా. మహనీయుల విగ్రహాలకి పహారా కాయాలని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కైకలూరు గ్రామ పంచాయతీల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో కార్మికులకు 8 నెలలుగా జీతాలు అందడం లేదు. దీంతో పండగ రోజుల్లో వారు పస్తులు ఉండకూడదని భావించిన కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ 81 మంది కార్మికులకు 10,000 రూపాయల చొప్పున సొంత నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కామినేని మాట్లాడుతూ కలెక్టర్ డిపిఓకు సమస్య వివరించి పూర్తి స్థాయిలో జీతాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటారని ఆయన పేర్కొన్నారు. అనంతరం అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
ఒకసారి ఈ ఫోటో దిగా ఆడపిల్లల పిల్లలతో దిగుతూ సురేష్ కొద్దిగా అనుకోండి, కొద్దిగా 2 లక్షలు తీరా పాపం మీకు లేదు కాబట్టి నేను ఇస్తాను, ఉంది కాదు నేనే ఎక్కడ అప్పు తెచ్చిస్తాను. అది అర్థం చేసుకోవాలి. మీకు జీతాలు ఇప్పించే బాధ్యత నాకు. పెద్దానికి లక్షలు దాకా ఉంటాయి దాతలు, మంచి ఎందుకు చెడు చేయదు. నేను జీతాలు ఇప్పించే బాధ్యత నాది అన్నాను. కొత్తగా మీకు ఒక మొత్తం పాత ఏరియాస్తో తప్ప ఇప్పించే బాధ్యత నాది. ఇప్పుడు లేదు కాబట్టి ఇస్తున్నాను, అంతేగాని నాకేం ఎక్కువ కాదు. వాడకాను మీరు తెచ్చుకుంది కానీ మీకు మొత్తం డబ్బు నిన్నే కలెక్టర్ గారికి డిఎల్పీ వారితో మాట్లాడి డిపి వారితో ముందు ఇమీడియట్గా ఏం చేసినా ప్రతి వాళ్ళు మానవత్వంతో ఆలోచిస్తూ పారిశుద్ధ్య కార్మికులు మనం చూస్తానికి కూడా ఇష్టపడే మలం మూత్రం వాళ్ళు రైళ్ళు అవన్నీ క్లీన్ చేస్తా వాళ్ళకి ఆ 7 నెలల జీతాలు లేవంటే నాకు ఇంటానికి కూడా బాధగా ఉంది. ఈ పరిస్థితులు ఇది కరెక్ట్ కాదు. ఈ అందుకే వినటానికి అందరికీ తెలవాలని నేను వాళ్ళకి అందరికీ దసరాకి ఎలా ఉన్నారో ఎలా మన తెలుసు. అట్లీస్ట్ దీపావళి కన్నా ఉంటుందని ఒక 8 లక్షలు 10,000 నేను ఎక్కడో ఎవరి దగ్గర తీసుకుని అది వాళ్ళకి ఇస్తున్నాను. ఎందుకంటే అందరూ గుర్తుంచుకోవాల్సింది, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. పారిశుద్ధ్య కార్మికులు అందరూ గౌరవించాలి. వాళ్ళు లేకపోతే మనం బతకలేము. మిగిలిన వాళ్ళు ఎవరు లేకపోయినా రైతు పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళందరూ మనకి మన జీవనం ఇంత సుఖంగా ఉండడానికి వాళ్ళు కారణం. కానీ ఏ కారణం వల్ల అయినా ఉన్నాయి మనం ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ కైకూరు పంచాయతీలో ముందు చూడాల్సింది ఏంటి? డ్రైనేజీ, గార్బేజ్ తీయటం, అలాగే మంచినీళ్ళు సప్లై చేయటం, అలాగే కరెంటు లైట్ తెస్తే లాంటివి. ఆ కార్యక్రమాలు కూడా లేకుండా వీళ్ళని ఇబ్బంది పెడతానికి ఎక్కడి నుంచో టెండర్ వేసి 260 రూపాయలకి ఎవరినో పని చేస్తారో ఎవడో వేయించారు టెండర్. 260 రూపాయలు రోజుకంట. 260 రూపాయలు అయితే మనం కొన్ని లక్షల మందికి పనులు చెప్పచ్చు. ఎవరుంటారు వాళ్ళు 260 రూపాయలకి రోజు? అందుకని వీళ్ళ ఇబ్బందులు చూసి నాకు నిజంగా వాళ్ళ వెంక చూడాలంటే కూడా నాకు అనిపిస్తాను. అందుకని నేను ఇస్తున్నాను. 81 మంది ముందు వాళ్ళ జీతం కాదు పర్ హెడ్ ఒక 10,000 కాడి ముందు పండగన్నా వస్తుంది, పండగకన్నా ఉంటుందని కోరేది ఏంటంటే మనం ప్రజలు అవకాశం ఇస్తేనే వార్డు మెంబర్ అవును, పంచాయతీ ప్రెసిడెంట్ అవును, ఎమ్మెల్యేలు చూస్తే మీరు రోడ్లు నరేగా రోడ్లు 2014-19 నేను ఉన్నప్పుడు 55 కిలోమీటర్లు వేసాను. దయచేసి 19 నుంచి 24 దాకా 5 కిలోమీటర్లు అంటే ఏడాదికి నేను 11 కిలోమీటర్లు వేస్తే ఆ ప్రభుత్వం 1 కిలోమీటర్ వేసింది. ఈ ఒక్క ఏడాదిలో 13 కిలోమీటర్లు వేసింది. అలాగే ఆర్ఎన్బి రోడ్డుకి 40 కోట్లు తీసుకొచ్చాం. మీరు చూస్తున్నారు రోడ్డు లోపు రైల్వే ట్రాక్ దగ్గర ఎలా ఉండేది, లేకపోతే అంటే అన్ని రోడ్లు వేస్తున్నాం. రోడ్లు పోతా ఉంటే వేయాలి. అలాగే డ్రైన్లు మీ చరిత్రలో మీరు వెళ్ళేవాళ్ళు పొల్లో కాలంలో నీళ్ళు రాకుండా మీరు పుట్టినప్పటి నుంచి ఎప్పుడన్నా 7 రావాలి. కారణం ఏంటి? ప్రభుత్వం శాంక్షన్ ఉన్నాయి, కొన్ని లేవు, డబ్బు రాలేదు. శాంక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా దాదాపు 3 కోట్లతో డ్రైన్ అన్ని తప్పించేసి కాబట్టి నీళ్ళు ఎప్పుడు నీళ్ళు వెళ్ళిపోతాయి. నేను కోరేది ఏంటంటే ఇవాళ ఎలక్ట్రిసిటీ నియోజకవర్గంలో సమృద్ధిగా ఉండేటి ఎలక్ట్రిసిటీ ఊరికినే పేపర్ మీద శాంక్షన్ మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ప్రతి 3 నెలలకి ఆర్ఎన్బి రోడ్లన్నీ రాబోయే 3 నెలల్లో వేసేస్తారని ఎవరు 5 ఏళ్ళు అలా జరగల. అలాగే ఒక శాంక్షన్ వచ్చింది కానీ ఏమి రాలా. నేను దానికి శాంక్షన్ డబ్బు అలాట్ చేయించి వర్క్ మొదలుపెట్టి టెండర్లు పిలిపించి స్లోగా జరుగుతూ ఉంటే మన చీఫ్ సెక్రటరీ గారే దానికి సెక్రటరీ. ఆయన అడిగితే ఆయన ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేను ఇన్స్పెక్షన్కి వెళ్తాను చూసుకొచ్చి. అలాగే కొత్తగా లైన్ ఛార్జ్ అది ఎమ్మెల్యే చేసిన పనులు ఇవాళ జరుగుతున్న కైకూరులో ఓవరాల్గా పంచాయతీ డెఫినెట్గా ఇప్పుడు అందరూ కలిసి మళ్ళీ నాయుడు గారిని ఎన్నుకున్నారు కానీ అది కోర్టులో ఉంది. ఇవన్నీ ఆఖరికి ఎండ్ ఆఫ్ ది డే జరగాల్సిన న్యాయం ప్రజలకి అది పూర్తిగా జరగట్లేదు. జరుగుతానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తారు. మీరందరూ జీతాలు అనేది వినటానికి కూడా బాగున్నారు. జనానికి పనిచేసి మీరు చేసే తప్ప అందుకని ఆ డబ్బు ఇస్తాను తీసుకెళ్ళి చూసి మీరు దాన్ని బట్టి అలా ఎలా చేయాలో.
ముదినేపల్లి మండలం శ్రీహరిపురం గ్రామ సచివాలయంలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బంది పారిశుద్ధ కార్మికులకు కాళ్లు కడిగి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబుల వైష్ణవి పిలుపు మేరకు అమరావతి రాజధాని నిర్మాణానికి 116 రూపాయల CRDA అకౌంట్ నెంబర్ కి QR ద్వారా సచివాలయ సిబ్బంది పారిశుద్ధ కార్మికుల విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో వైష్ణవి తండ్రి డాక్టర్ మనోజ్, గ్రామ సర్పంచ్ విశ్వేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి పాల్గొన్నారు. ఇలా మన మనోజ్ కుమార్ గారు ఇలా రాజధాని నిర్మిద్దాం అమరావతిలోనని వారు తలపెట్టిన సంకల్పానికి మన గ్రామం తరపున అందరూ కూడా దానికి ఒక 116 రూపాయలు మనం విరాళంగా సహాయపడదామని చెబుతూ దీనికి వచ్చిన మన మనోజ్ కుమార్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. డాక్టర్ మనోజ్ గారు ఈరోజు అమరావతి గురించి ఒక కార్యక్రమం, మంచి కార్యక్రమం మా సచివాలయంలో పెట్టారు. శ్రీహరిపురం గ్రామ పంచాయతీ సచివాలయంలో అమరావతి బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ MBBS చదువుతుంది పాప అంబుల వైష్ణవి స్కూల్ టైం నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేయటం అలవాటు చేసుకుంది. అందుకు వాళ్ళ తండ్రి గారు అయిన మనోజ్ గారు సపోర్ట్ చేయటం, ఆ పాప ఏ కార్యక్రమం చేసినా ఆయన డాక్టర్ వృత్తిలో ఉండి అన్నిటి వచ్చే రూపాయి సేవా కార్యక్రమాలకి ఇవాళ పేదలు ఎవరు చనిపోయినా అనాథలై ఉండి చనిపోయిన వాళ్ళకి దాన కార్యక్రమాలు చేయటం వాళ్ళ సీఎం చంద్రబాబు గారు పోలవరం అమరావతి రెండు కళ్ళు లేక చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆ కార్యక్రమాలకి ఆ పాప చిన్న వయసులో కాడ అమరావతి కానీ పోలవరం కానీ కొన్ని లక్షల రూపాయలు ఉన్న దాంట్లో డొనేట్ చేయటం, తండ్రి గారు కాదనుకోకుండా మనోజ్ గారు సపోర్ట్ చేయటం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాడ 2014 నుంచి 19 కాదు, 19 నుంచి 24 దాకా కాడ ఎక్కడ అనాథలుగా ఉన్న అనాథలు అయిపోయిన పిల్లలకు కానీ మా అంతటా మా శ్రీహరిపురం గ్రామంలో పాము కరిచి చిన్న పిల్లలు అనాథలు అయితే ఆయన వచ్చి మానవతా హృదయంతో కొంత డబ్బులు డొనేట్ చేసి ఆవిడ కార్యక్రమాలకి ఉపయోగపడటం జరిగింది. అట్లా చివరిపాలు ఏంటి ఎక్కడిక్కడ మండలంలో ఎక్కడ ఎవరు పిలిచినా సరే అనాథ కార్యక్రమాలకు చేయటం తప్ప వేరే ఆయన పేరు కోసం ఇంకో వాళ్ళ కోసం చేయటం కాదు. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది. అలాగే ఆయన్ని అలాగే వాళ్ళ పాప అంబుల వైష్ణవి గారిని దేవుడు చల్లగా చూసి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలని కోరుకుంటూ జిల్లాలో SC ST అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని PGRS సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. పామరు శాసనసభ్యులు వర్లా కుమార్ రాజా కమిటీ సభ్యులతో కలిసి ఆయన పౌర హక్కుల రక్షణ చట్టం 1955, SC ST అట్రాసిటీ నివారణ చట్టం 1989,
మాన్యువల్ స్కావెజింగ్ చట్టాల అమలు తీరును చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెండింగ్ కేసుల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. బందరు డివిజన్ లోని 14 కేసులు, గుడివాడ 6, గన్నవరం 10, అవనిగడ్డ డిజిటల్లో 5 కలిపి మొత్తం జిల్లాలో 35 కేసులు విచారణలో ఉన్నాయని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు షేక్ షాహిద్ బాబు వివరించారు. సమావేశంలో డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, మచిలీపట్నం, అవనిగడ్డ, గుడివాడ, గన్నవరం డీఎస్పీలు సిహెచ్ రాజా, టి విద్యశ్రీ, ధీరజ్, వినిల్, సిహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం విక్రయాలపై ఆరోపణలు రావడంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ పోలీసులు మద్యం దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దుకాణాల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయా అన్న నేపథ్యంలో విచారణ చేపట్టిన అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు తనిఖీలు తీసిన అన్ని దుకాణాల్లో నిబంధనల ప్రకారంగానే మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. గుడివాడ హెచ్డిఎఫ్సి బస్టాండ్ బ్రాంచ్ 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి బ్యాంకు ఉద్యోగులకు, ఖాతాదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగులు, ఖాతాదారులకు మరిన్ని ఉత్తమ బ్యాంకింగ్ సేవలు అందించాలని మాగంటి శ్రీనివాస్ సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ మేనేజర్ వెంకట మోహన్, డిప్యూటీ మేనేజర్ గొడవర్తి తేజ మరియు బ్యాంక్ ఉద్యోగులు, ఖాతాదారులు పాల్గొన్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆయన వచ్చి ఆయన చేతుల మీదుగా ఇప్పుడు టిష్యూ పేపర్స్ కదా అశ్విన్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3 సంవత్సరాలు కంప్లీట్ చేసి 4th ఇయర్ ఎంటర్ అయినందుకు మోహన్ గారికి మరియు స్టాఫ్ అందరికీ మరియు కస్టమర్లు అందరికీ శుభాకాంక్షలు మరియు అభినందనలు. యాక్చువల్గా బ్యాంకింగ్ రంగం డాక్టర్స్కి మాకు అవగాహన చాలా తక్కువ. బట్ ఇప్పుడు ఈ జిఎస్టీలు ఇవన్నీ తగ్గటం వలన మనకి మార్కెట్ కూడా పెరిగింది. బ్యాంకింగ్ ఇప్పుడు అంతా ఆన్లైన్ చేయటం ఇవన్నీ కూడా ఎంతో ఇండియా కూడా ఎంతో ప్రోగ్రెస్ అవుతుంది. మోహన్ గారి పర్యవేక్షణలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మరిన్ని బ్రాంచ్లు తెరిచి మరిన్ని ఖాతాదారులను ఆహ్వానించి మరిన్ని లోన్లు ఇప్పించి అందరికీ ఉపయోగకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్రాంచ్ సత్యనాపురం బ్రాంచి బస్టాండ్ ఎదురుగుండా కిండ్రా కాంప్లెక్స్లో ఉన్న బ్రాంచి 3 వసంతాలు కంప్లీట్ చేసుకుని 4వ వసంతంలోకి అడుగు పెడుతుంది. ఈ శుభ సందర్భంలో ఐఎంఏ ప్రెసిడెంట్ అయిన మాగంటి శ్రీనివాసరావు గారిని ఇన్వైట్ చేసి సెలబ్రేషన్స్ అనేది చేయడం జరిగింది. దీనికి చాలా ఆనందకరం. కస్టమర్స్కి మంచి సర్వీస్ అందించాలనే దృక్పథంతో ఈ బ్రాంచ్ని బస్టాండ్ రోడ్లో ఏర్పడడం జరిగింది. దానికి 3 సంవత్సరాలు సహకరించిన ఖాతాదారులందరికీ
ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంకా బ్రాంచ్ దినదినాభివృద్ధి చెందాలని కస్టమర్స్ సపోర్ట్తోనూ స్టాఫ్ సపోర్ట్తో ఇంకా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కైకలూరు పిహెచ్సిలో అన్నదాన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. జీతాలు అందక ఇబ్బందులు పడుతున్న 81 మంది పంచాయతీ కార్మికులకు 10,000 రూపాయల సొంత నిధులు అందించిన ఎమ్మెల్యే. కైకలూరు సమగ్ర అభివృద్ధి తన లక్ష్యమన్న ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. మెడికల్ కళాశాలల ప్రైవేటు పరాన్ని ఖండిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన వైసీపీ. ఉద్యమ ప్రచార పోస్టర్లు ఆవిష్కరించిన నాయకులు. ప్రజలందరూ వైసీపీ పోరాటానికి మద్దతుగా నిలవాలన్న ఆ పార్టీ నాయకులు. గుడివాడ శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో సామూహిక లక్ష్మీ గణపతి హోమ పూజలు. లోక కళ్యాణార్థమై పూజలు నిర్వహించినట్లు వెల్లడించిన దేవస్థాన కమిటీ పెద్దలు. కృష్ణా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ పర్యవేక్షణ కమిటీ సమావేశం. పాల్గొన్న జిల్లాలోని అధికార యంత్రాంగం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ బాలాజీ. ఇవి ఇప్పటివరకున్న గుడివాడ న్యూస్ సమాచారం.